హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను గోవా చాట్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చాట్ అండి. అందుకోసం అని చెప్పి ఫ్రెష్గా ఉండే 3 జామ పళ్ళు తీసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈ జామ పండ్లని మనము చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. చూడండి, ఈ విధంగా మనము చిన్నగా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి 3 జామ పండ్లు ఇలాగే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే చూడండి ఈ విధంగా అవుతాయి. సో ముక్కలన్నీ ఒక సైడ్కి పెట్టుకుందాము. ఈ ముక్కలన్నీ సైడ్కి పెట్టుకున్న తర్వాత చాట్కి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, తర్వాత కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకుందాం మనము. కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ముక్కలన్నీ బౌల్లో వేసుకొని చూడండి ఎంత బాగున్నాయో. బౌల్లో వేసుకున్న తర్వాత మనము ఈ మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని దీంట్లో వేయాలి. ఒక స్పూన్ అంతా వేసుకొని నిమ్మకాయ, ఒక హాఫ్ నిమ్మకాయ అందులో పిండుకొని మనము కలుపుకుంటే ఈ చాట్ చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు ఈ చాట్ని. ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా కలుపుకొని పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు లొట్టలు వేసుకొని తినేస్తారు. అదే కాకుండా జామ పండు అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. డైజెషన్ బాగా ఫ్రీగా అవుతుంది. తర్వాత ఎన్నో ఔషధ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మా టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.